సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు, మీరంటే నాకు ఎంత అభిమానం ఉండే అంటే జీవితంలో ఒక్కరోజున మిమ్మల్ని కలవాలని కోరుకునేది. ఎందుకంటే మీరు చేసే ఆ సేవ గుణాలు చూసి, ఆ డబ్బు దానం చేసే విధానం చూసి చాలా ఎంతో గొప్ప వ్యక్తి అనుకున్నా. కానీ మీరు ఈయన అందరిలాగా ఒక చెత్త నాయకుడు, అవసరానికి పాలిటిక్స్ చేస్తారని చెప్పేసి కొన్ని వీడియోలు చూసిన తర్వాత చాలా చిరాకేసింది మిమ్మల్ని అభిమానించిందా అని చెప్పేసి. ఎందుకు అంటున్నానంటే, మొన్న రంజాన్ ఇఫ్తార్ విందు ఇచ్చినప్పుడు వాళ్ళందరికీ టేబుల్ వేసి, ముస్లింలందరికీ టేబుల్ వేసి ఫ్యాన్లు పెట్టి ఒక కుక్కలాగా షాకిర్ చేసిరు. వాళ్ళకి బిర్యానీ వచ్చిందా, వాళ్ళకి వాటర్ బాటిల్స్ వచ్చినాయా అని చెప్పేసి. అదే హిందువుల విషయానికి వస్తే నువ్వేమన్నా పెద్ద రాజు అనుకున్నావా, లేకపోతే ఈ రాజ్యం నీది అనుకున్నావా? ఒక దేవాలయం పైన నించోని హిందువులకు పవిత్రమైన ప్రసాదం లడ్లని కుక్కలకి ఇచ్చేసావా? అక్కడనేమో కుక్కలాగా షాకిరి చేస్తావు, ఇక్కడనేమో హిందువుల్ని కుక్కల కంటే హీనంగా ట్రీట్ చేసి లడ్డుల్ని విసిరేస్తావా? ఎంత అహంకారం, ఎంత ఖండకావరం అంటే నిజంగా నాకు అర్థం కాదు. మీరందరు కాంగ్రెస్ లో ఉండగానే ఎందుకు మీరందరు నిజమైన హిందువులను మర్చిపోతారు? మీ బ్యాక్గ్రౌండ్ చూసి నేను చాలా గొప్పలు అనుకున్నా, కానీ ఇంత చెత్తలేడని అనుకోలేదు. అయినా మన హిందువులకు ఎంత సిగ్గు లేదో, ఎంత సిగ్గు రాదో నాకు అర్థం కాదు. అసలు వాడు కుక్కలకు విసిరేసినట్టు, బిస్కెట్లు విసిరేసినట్టు లడ్డులు విసిరేస్తుంటే ఏరుకోవడానికి మీకు సిగ్గు లేదా? నిలదీయరా? వాడిని కాళ్ళ పట్టుకుని గుంజి మేము మనుషులకు కనిపించలేవా అని అడగరా? అదే వేరే మతస్థులైతే